కాంగ్రెస్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమ నేత పూలే జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 65 సంవత్సరాలు జీవించి సమాజంలో ఉన్న కుల వివక్షత, మహిళల పట్ల నాటి సమాజం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. వితంతు వివాహాలు, మహిళా విద్యను ప్రోత్సహించారని అన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాలికలకు పాఠశాల ఏర్పాటు చేశారని తెలిపారు. సిటీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి ఆధ్వర్యంలో నగర మరియు జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొంది. ఈ పూలే గారు 109వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పుడూ ఉంటాయని, అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలని కార్యక్రమాలు కూడా ఎంతో మంచిగా చేసి ఘనంగా ప్రజల్లో ఆయన ఉండిపోయాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలంటే చాలా కష్టం కూడా. అలాంటి వ్యక్తి మనకు పుట్టడం చాలా గొప్ప గర్వం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జరుపుకోవడం మనం ఒక అదృష్టంగా భావిస్తాం. కుల మత భేదాలు లేకుండా ఆయన ఎంతో చేశారని అందరికీ తెలుసున్నదే. ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా గ్రామాలకి తిరిగి కుల మత భేదాలు లేకుండా ఈరోజు చదువు అన్నీ ఉన్నాయంటే ఆయన నేర్పిన విద్య వల్ల ఈరోజు అందరూ కూడా తిరిగి ఉన్నారు. ఆయన కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా వెళ్ళి చదువు గురించి పోరాడిన గొప్ప వ్యక్తి. ఆయన గురించి ప్రతిరోజు తలుచుకోవాలి. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఆయన్ని ఆయన మిస్సెస్ని కూడా తలుచుకోవాలని మహిళా అధ్యక్షురాలుగా. సామాజిక ఉద్యమ నేత బాపూజీ పూలే గారి జయంతి సందర్భంగా యావత్ జాతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన 1827లో జన్మించి 65 ఏళ్ల పాటు ఆయన యొక్క జీవితం మొత్తం సామాజిక న్యాయం, కుల వివక్ష, దళితుల మీద జరుగుతున్న దాడులు, వీటిని వ్యతిరేకిస్తూ సామాజిక న్యాయం కావాలని చెప్పేసి ఆయన అనేక పోరాటాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మన స్వతంత్రానికి ముందే ఆయన మహిళలకు భారతదేశంలో మహిళలకు మొట్టమొదటి పాఠశాల నిర్మింపజేసింది పూలే గారని చెప్పేసి గర్వంగా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. మహాత్ములలో గొప్పవాళ్ళలో ఈ దేశం కోసం, కుల వివక్ష కోసం, అణచివేత కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి బీసీ నాయకులు పూలే గారు. తర్వాత అటువంటి నాయకత్వం, అటువంటి వివక్షకు గురై సామాజిక న్యాయం కోసం పోరాడిన మరో వ్యక్తి అంబేద్కర్ గారు అని కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈ భారతీయ జనతా పార్టీ ఈ కుల మతాలను రెచ్చగొట్టి అనేక విధాలుగా మళ్ళీ పాత యుగాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరో పూలే గారు, మరో అంబేద్కర్ గారు ఆ ఆశయాలతో ఇవాళ మళ్ళా పోరాడాల్సిన అవసరం ఉందోమో అని చెప్పేసి ఇవాళ యావత్ జాతి భయపడతా ఉంది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం కోసం, సంఘ సంస్కరణ కోసం పాటుపడినటువంటి పూలే గారికి ఆ జయంతి సందర్భంగా యావత్ భారత జాతికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం.